ఓం నమ శివాయ. నవరాత్రులలో 5వ రోజైనటువంటి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. నవరాత్రుల 5వ రోజు లక్ష్మీదేవిని ఆరాధించేటువంటి పవిత్రమైన రోజు. సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం ఈ మూడు కలగాలని అందరూ కోరుకుంటారు. అనుగ్రహం ప్రసాదించేదే ఆ మహాలక్ష్మి అమ్మవారు. పురాణం ప్రకారం ఒక కథ ఉంది. ఒకప్పుడు దేవతలు, దానవులు సముద్రమథనం చేశారు. అందులో నుంచి అమృత కలశం, రత్నాలు, కామధేనువు, కల్పవృక్షం, ఐశ్వర్యాలన్నీ బయటకు వచ్చాయి. చివరగా స్వచ్ఛమైన కాంతిలా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి కలశం చేత పట్టుకుని సముద్రం నుంచి వెలువడింది. అమ్మవారిని చూసి దేవతలందరూ నమస్కరించారు. విష్ణువు హృదయంపై స్థానం ఇచ్చుకొని ఆమెను శ్రీ అని పిలిచారు. అప్పటి నుంచి లక్ష్మీదేవి సమస్త జగత్తుకు ధనాధ్యక్షురాలయ్యింది. నేడు ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఇంటిలో ధన సమృద్ధి, శాంతి, సౌఖ్యం కలుగుతాయి. ఎరుపు పూలు, కుంకుమతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుందని అంటారు. శ్రీం అనే బీజాక్షరాన్ని 108 సార్లు జపిస్తే మనసులోని దారిద్ర్యం తొలగి ఆధ్యాత్మిక ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఈరోజు మనందరం ఆ మహాలక్ష్మి తల్లిని ప్రార్థిద్దాం. సమృద్ధి కలగాలి, ఇంట్లో ఆహారం ఎప్పటికీ తగ్గకూడదు అని మనసులో శాంతి ఎల్లప్పుడూ ఉండాలి. మహాలక్ష్మి తల్లి కటాక్షం మనందరిళ్లలో మనపై ఎల్లప్పుడూ వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నవరాత్రులలో మిగిలిన రోజుల యొక్క అమ్మవారి అవతారాల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.